వెంకటరామిరెడ్డి అండ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా భయానక వాతావరణం సృష్టించడంతో ఇంకొక సీరియస్గా దారుణంగా ఒక ఏజెంట్ వెంకటరెడ్డి, దుర్గంపూడి వెంకటరెడ్డి అనే నా కుటుంబం మీద దాడి తర్వాత దుర్గంపూడి వెంకటరెడ్డి కుటుంబం మీద దాడి చేశారు. ఇద్దరు పిల్లల్ని చిత్తకొట్టారు. ఆయన బోర్ను ఏడ్చాడు, ఇట్లా జరిగింది న్యాయం. ఇప్పుడు వెంకటరెడ్డి బాధితుడు సార్, టీడీపీ ఏజెంట్ కూర్చున్నాడా? అవును, మరొక బూత్లో కూర్చున్నారు ఆయన కూడా. నా కుటుంబం మీద దాడి తర్వాత మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు, ఆయన కుటుంబం మీద దాడి చేశారు, చిత్తకొట్టారు, మామూలు కొట్టలేదు. అతను మీ బూత్ ఏజెంట్, అతను వేరే బూత్ ఏజెంట్. ఇది దుర్మార్గం అండి. ఎక్కడ అంటే ఆ ఊళ్ళో అక్కడ నియోజకవర్గంలో ఎవరు కూడా కూర్చోకూడదు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండకూడదు. ఉంటే చంపేస్తారు, పోలీసులు తమాషా చూస్తారు. డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి, పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా. జరిగినటువంటి సంఘటనలన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు. ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.